यस्य प्रसादाय भगवत्प्रसादो यस्य प्रसादान्नगति कुतोऽपि ध्यायं सुवन्दस्याय शत्रुसंज्ञा वन्दे गुरुश्री चरणारविन्दं विश्वसर्गविसर्गादीनवलक्षणलक्षितं श्रीकृष्णाख्यं परं धाम जगद्धामनमामितं वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित् तं नृसिंहमहं भजे नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरत्से नमः। हे कृष्णा करुणसिन्धु दीनबन्धो जगत्पते गोपीश गोपिकान्त राधाकान्त नमोस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। भज श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरि ओम तत्सत्। श्री श्री राधा गोपीनाथ स्वामी श्रीमन चैतन्य महाप्रभु वाరు श्रीमती राधाराणी श्री गोदा రంగనాథ స్వామి శ్రీల గురుదేవ్ శ్రీల ప్రభుపాదుల వారు పూజ్యపాద రిజన స్వామి భక్తి గంగర్ వనదేవ మహారాజు అనంతకోటి వైష్ణవుల యొక్క విశేషమైన అనుగ్రహం వలన అత్యంత పవిత్రమైన ఈ ధనుర్మాసంలో మార్గశీర్ష మాసంలో శ్రీ తిరుప్పావై గురించి ప్రవచించడానికి మాకు శ్రవణం చేయడానికి మీ అందరికీ కూడా ఈ సద్భాగ్యం కలుగుతుంది. హరే కృష్ణ. నిన్న శ్రీ గోదాదేవి యొక్క జన్మ వృత్తాంతం గురించి మనం చెప్పుకున్నాం. విష్ణు చిత్తుల వారి గురించి చెప్పుకున్నాం. ఈరోజు మంగళాచరణంతో మొట్టమొదటి పాసురం ఈరోజు చెప్పుకుంటాం. మొట్టమొదట మంగళాచరణం. శ్రీ ఆండాలమ్మవారు అవతరించడానికి గల కారణం ఏంటి, అవతరించిన తర్వాత ఏం చేశారు, ఆ విషయం మంగళాచరణంలో శ్రీ భట్టాల్వార్ ఆయన అమ్మవారి గురించి పరాశర భట్టర్ అనే ఒక గొప్ప భక్తులు ఉండేవారు ఈ శ్రీ సంప్రదాయంలో. పరాశర భట్టర్ ఆయన అమ్మవారిని పొగుడుతూ మంగళాచరణం రాశారు. ఒక శ్లోకం, సంస్కృత శ్లోకం. అంటే అమ్మవారు ఎందుకు జన్మించారు, ఏమేం చేశారు
ఆ విషయాల గురించి. తర్వాత మనం మొట్టమొదటి పాసురం చెప్పుకుంటాం. సరే, మంగళాచరణంలో శ్రీ ఆండాల్ తిరువడిగలే శరణం నీలా తుంగస్తనగిరితటి సుప్తముద్బోధ్య కృష్ణం పారాద్యం స్వం శృతిశతశిర సిద్ధమధ్యాపయంతి సోచ్చిష్టాయాం సృజనిగలితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. మంగళాచరణం. అమ్మవారిని ఈ విధంగా పొగుడుతున్నారు, స్తుతిస్తున్నారు శ్రీ పరాశర భట్టర్. నీలా తుంగ స్తనగిరితటి సుప్తం ఉద్బోధ్య కృష్ణం. మొట్టమొదటి అమ్మవారు ఏం చేశారంటే కృష్ణుణ్ణి నిద్రలేపింది. కడలల్ పాల సముద్రంలో స్వామి నిద్రిస్తున్నారు శేషతల్పం మీద. ఎన్నో అవతారాలు తీసుకున్నారు. మత్స్యావతారం, కస్యావతారం, కూర్మావతారం, వామనావతారం, నృసింగ అవతారం, ఆ అవతారం, ఈ అవతారం, అన్ని అవతారాలు అయిపోయాయి. ఇక నా వల్ల కాదు మీకు నచ్చ చెప్పటం అంటూ స్వామి ఇక నేను ఇంకే అవతారం తీసుకోను అంటూ వెళ్ళి విశ్రాంతి తీసుకున్నారు. అమ్మవారు ఏం చేశారు? మొట్టమొదట మరి విశ్రాంతి ఎక్కడ తీసుకున్నారంటే ఇక్కడ నీలా తుంగ స్తన గిరి తటి, నీలాదేవి యొక్క స్తనాల మధ్యలో వెళ్ళి విశ్రాంతి తీసుకున్నారు. సుఖమైన నిద్ర. ఇక నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకండి, నిద్రపోతున్నాను, విశ్రాంతి తీసుకుంటున్నాను, యోగ నిద్ర. నీలాదేవి యొక్క స్తనమని గిరి, అక్కడ విశ్రాంతి తీసుకున్నారు. సుప్తం ఉద్బోధ్య కృష్ణం, అక్కడ విశ్రాంతి తీసుకున్న కృష్ణుణ్ణి ఉద్బోధ్యం నిద్రలేపింది. అయ్యా, మీరు ఈ విధంగా యోగ నిద్రలో ఉంటే కుదురుతుందా? అక్కడ వారిని నిద్రలేపింది, మనల్ని నిద్రలేపింది. అరేరే, మీరు కూడా నిద్రలేయాలి అంటూ పారాద్యం స్వం శృతిశతశిర సిద్ధమధ్యాపయంతి. వేదాల యొక్క సారాన్ని స్వామికి పాఠాలు నేర్పింది అమ్మవారు. అయ్యా, భగవంతుడు మీకు ఎన్నో నామాలు ఉన్నాయి. అందులో ఒక నామం పతిత పావనుడు, పతితుల్ని పావనం చేయడం. మరి ఈ నామం వేదాల్లో చెప్పబడింది. మీరు ఇలా యోగ నిద్రలో నిద్రపోతే మరి ఈ నామం సార్థకం ఎలా అవుతుంది? పతితులు వారు పాపం వారికి తెలియదు. మీరు పతిత పావనుడు వచ్చి పావనం చేయాలి కదా అంటూ అమ్మవారు ఏం చేశారు? కృష్ణుడిని నిద్రలేపింది, జీవులను నిద్రలేపింది. కృష్ణుడికి పాఠాలు నేర్పింది, జీవులకి పాఠాలు నేర్పింది. జీవులకి నేర్పిన పాఠం తిరుప్పావై. మరి కృష్ణుడికి వేదాల సారం, ఆయన యొక్క నామాలని ఆయనకే తెలియజేసింది. అయ్యా, ఈ పతిత పావనుడైన నామం నీకు సార్థకం ఎలా అవుతుంది? పతితుల్ని పావన చేస్తే కదా అంటూ పారార్ధ్యం స్వం శృతిశతశిర సిద్ధం అధ్యాపయంతి. అధ్యాపన, టీచర్ అయ్యారు అమ్మవారు. ఆయనకి పాఠాలు నేర్పారు, జీవులకి పాఠాలు నేర్పారు. ఇంకేం చేశారు? సోచ్చిష్టాయం సృజనిగలితం యా బలాత్కృత్య భుంక్తే. తాను స్వయంగా ధరించిన పుష్పమాలని స్వామి మెడలో వేసింది. ఉచ్చిష్టాయ, తాను ధరించిన అంటే ప్రసాదం అయిపోయింది. ఆ ప్రసాదం, ఆ యొక్క పుష్పమాలికల్ని స్వామికి అర్పించింది. స్వామి, అత్యంత సుగంధమైన పుష్పమాలను ఇస్తున్నా, ఊరికే నిద్ర లేపలేదు మిమ్మల్ని, పుష్పమాల ఇవ్వడానికి నిద్ర లేపాను అంటూ పుష్పమాల. గోదాతస్యై నమైదైతం భూయ ఏవాస్తు భూయ. పరాశర భట్టర్ అంటున్నారు, ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, వందల వేల సార్లు అమ్మవారికి ప్రణామం చేసినా కూడా రుణం తీరదు. గోదాతస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయ. ఎన్నిసార్లు ప్రణామం చేసినా కూడా తక్కువే అని వర్ణించారు మంగళాచరణంలో. సరే, ఈరోజు మొట్టమొదటి పాసురం చెప్పుకుంటాం. తమిళ భాషలో ఉందండి పాసురాలన్నీ కూడా. ఎందుకంటే అమ్మవారు శ్రీవిల్లిపుత్తూరులో జన్మించారు, తమిళనాడులో. మరి అక్కడ వారు మాట్లాడుకునే భాష తమిళ భాష కనుక ఆ భాషలోనే అమ్మవారు పాడారు.
మరి ఆ భాషలోనే మనం పాడుకుంటాము, తెలుగులో చెప్పుకుంటాము. నిజానికి ఏ ఏ భాషల్లో వర్ణించారో ఆయా భాషలోనే చెప్పుకుంటేనే బాగుంటుంది. అర్థం చేసుకోవడానికి మనం తెలుగులో చెప్పుకోవచ్చు. ఇప్పుడు రుక్మిణి సందేశం సంస్కృత భాష ఆ రోజుల్లో వాడుకలో ఉంది, సంస్కృతంలో రాశారు, మనం ఆ శ్లోకాలని చెప్పుకుంటాము. మరి వాటికి అర్థమయ్యేటట్లుగా తెలుగులో చెప్పుకుంటాం. అలాగే ఇక్కడ కూడా మొట్టమొదటి పాసురం నేను చెప్తానండి. మార్గలి తింగల్ మది நிறைந்த நின்னாரால் நீராட போது வீர் போது வினோ நேர்லையீர் சீர்மல்கும் ஆயப்பொடி செல்வச் சிறுமீர்கால் கூர்வேல் கொடுந்தொழிலன் நந்தகோபன் குமரன் ஏராரந்த கன்னி யசோதை இளம் சிங்கம் கார்மேனி செங்கன் கதிர் மதியம் போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோர் புகழப்பడిందు ఏలోర్ ఎంపావాయ్. ఇది మొట్టమొదటి పాసురం. మొట్టమొదటి పాసురంలో అమ్మవారు కాలాన్ని పొగుడుతున్నారు. చూడండి, నిన్న అమ్మవారు తన తోటి గోపికలందరినీ పిలిచారు. పిలిచి, అరే రేపటి నుంచి వ్రతం చేస్తాం మనము, మీరందరూ కూడా తెల్లవారుచామని రండి. వ్రతానికి ముందు మనము స్నానం చేయాలి. స్నానం చేయడానికి ముందుగా అదిగదిగో ఆ దూరంగా కనిపిస్తున్న ఆ చెట్టు దగ్గరికి అందరూ వస్తారు. మరి స్నానం చేయడానికి అందరం కలిసి వెళ్తాం. కృష్ణుడి యొక్క గుణాల్ని గానం చేస్తూ వెళ్తాం. గానం చేస్తూ స్నానం చేస్తాం, మళ్ళీ వచ్చేటప్పుడు గానం చేస్తూ వస్తాము. ఎక్కడికి వెళ్తాము? స్నానం చేసిన తర్వాత నందభవనానికి వెళ్తాం. కృష్ణుడు చెప్పాడు కదా నిన్న, రండి మరి వ్రతానికి కావాల్సిన సామాన్లు, వ్రతానికి కావాల్సిన నియమాలన్నీ చెప్తాను నేను అని కృష్ణుడు నిన్న చెప్పాడు కదా. మరి స్నానం చేసి వెళ్ళాలి కదా మనం అని అంటూ అమ్మవారు చెప్పారు. సరే, తెల్లవారుజామునే వచ్చేసారు గోపికలు. వచ్చిన తర్వాత అమ్మవారు అంటున్నారు, అయ్యా 4 మాటలు చెప్తాను వ్రతం చేసే ముందుగా అంటూ అమ్మవారు చెప్తున్నారు. ఏం చెప్తున్నారు ఇక్కడ? మార్గలి తింగల్, మార్గశీర్ష మాసం వచ్చేసింది. చూడండి, మనం నిన్న వ్రతం చేద్దాం అనుకున్నామా, మంచి రోజులు వచ్చేసాయి, మంచి మాసం వచ్చేసింది. చూడండి, మంచి చేయడానికి ఫలానా రోజు అని అంటూ ఏముండదండి. మంచి ఆలోచన వచ్చిందంటే అదే మంచి సమయము. ముహూర్తాలు చూడక్కర్లేదు. మంచి చేద్దాము, వ్రతం చేద్దాము అంటే ఏ క్షణమైతే ఈ ఆలోచన వచ్చింది ఆ క్షణమే మంచి రోజు, మంచి మాసము, మంచి రోజు. ఇక్కడ అమ్మవారు అంటున్నారు, అబ్బా మనం నిన్న వ్రతం చేద్దాం అనుకున్నామా, మార్గశీర్ష మాసం వచ్చేసింది. మార్గలి తింగల్, మార్గశీర్షము, భగవంతుడిని చేరడానికి మార్గము. అత్యంత విశుద్ధమైన మాసము మార్గశీర్ష మాసం. సత్వగుణంతో నిండింది మార్గశీర్ష మాసం. దేవతలకి ఉత్తరాయణానికి అంటే మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించే ముందుగా 1 నెల ముందు, అంటే దేవతలకి తెల్లవారుజామున ఇప్పుడు మకర సంక్రాంతి జనవరి 14 నుంచి తెల్లవారైపోతుంది దేవతలకి. ఆ తెల్లవారి ముందుగా మనకి ఎలా బ్రహ్మముహూర్తం ఎలాగా వారికి చీకటి ఇప్పుడు తెల్లవారుజామున. కనుక సత్వగుణంతో నిండింది ఈ మాసము. కనుక ఈ మాసము భగవంతుడికి, అందుకే మాసాన మార్గశీర్షోహం, నేనే మార్గశీర్షం అని అంటున్నారు. కనుక ఈ మాసము సత్వగుణంతో నిండింది కాబట్టి సంపూర్ణంగా భగవంతునికి చెందిన వ్రతము నియమాలు చేస్తారు భగవద్భక్తులు. సరే, మార్గలి తింగల్, మార్గశీర్ష మాసం వచ్చేసింది. ఇంకా ఏమంటుంది అమ్మవారు? మది నిరైంద నన్నాలాలు, నిండు చంద్రుడు, అన్ని కళలతో పూర్తిగా నిండిన చంద్రుడు వచ్చేసాడు. చంద్రుడు అన్ని కళలతోటి, నిజానికి 16 కళలు అని చెప్తారు, మనకి 15 కల్పిస్తాయి. అమావాస్య నుంచి పౌర్ణమి వరకు పెరుగుతూ పోతారు. మళ్ళీ పౌర్ణమి నుంచి అమావాస్యకి మళ్ళీ ఒక్కొక్క కళ తగ్గుతూ వస్తారు.
ఇక్కడ నిండు చంద్రుడు అన్ని కళ్ళలతో ఉన్నారు అని చెప్తున్నారు ఇక్కడ అమ్మవారు. మది నిరైంద నన్నాలాలు, చంద్రుడు పూర్తిగా నిండు కళలతోటి నిండి ఉన్న మంచి రోజులు, అద్భుతమైన రోజులు, మంచి మాసము, మంచి రోజులు వచ్చేసాయి. నీరాడపోదు మీరు పోదు మీను. మరి ఏం చేద్దాము? మాతో కలిసి స్నానం చేయడానికి రావాలనుకున్న వాళ్ళందరూ వచ్చేసేయండి. మరి ఈ వ్రతం ఎవరు చేయొచ్చు? ధనుర్మాస వ్రతము ఎవరు చేయొచ్చు? ఒక్కోసారి జనాలు అడుగుతుంటారు, స్వామి వ్రతం ఎవరు చేయొచ్చు? మేము కూడా చేయొచ్చా అండి అని అడుగుతుంటాం. ఎలా? మేము కూడా గాలి పీల్చొచ్చా అండి? మేము కూడా పీల్చొచ్చా అండి? ఇలా అడుగుతారా ఎవరైనా? బాగుపడాలి అని అనుకునేవారు ప్రతి వారు ఈ వ్రతం చేయొచ్చు. నేను బాగుపడిపోతాను. మరి శ్రద్ధ, భగవంతుడి మీద శ్రద్ధ విశ్వాసం ఉన్న ప్రతి వారు కూడా ఈ వ్రతం చేయొచ్చు. నేను బాగుపడాలి ఈ జన్మలోనే, ఈ క్షణంలోనే, ఎంతో సమయం అయిపోయింది, వృధాగా గడిపాను, ఈ క్షణం నుంచైనా నేను బాగుపడాలి అనే ప్రతి వారు కూడా ఈ వ్రతం చేయొచ్చు. అదే యోగ్యము. మనసులో ఒకసారి సంకల్పించారు నేను బాగుపడిపోవాలి అని, అదే నిజమైన యోగ్యము, అర్హత వ్రతం చేయడానికి. సరే, నీడాడపు పోదు వీరు పోదు మీను, స్నానం చేయడానికి మాతో పాటు ఎవరైతే రావాలనుకుంటున్నారో అందరూ రండి అని అంటున్నారు అమ్మవారు ఇక్కడ. మొట్టమొదటి రోజు మొట్టమొదటి పాట చూడండి, 30 రోజులు 30 పాసురాలు. నేరిలయ్యీర్. ఆ గోపికలందరూ కూడా అద్భుతమైన ఆభరణాలు ధరించారు. రేపల్లిలో ఆ గోపికలందరూ కూడా అద్భుతమైన ఆభరణాలు ధరించారు. వారేమీ లేని వాళ్ళు కాదు, అందరూ కూడా అద్భుతమైన రకరకాల ఆభరణాలని ధరించారు. అందుకే ఇక్కడ అద్భుతమైన ఆభరణాలు ధరించిన ఓ గోపికలారా మీరందరూ మరి రెడీగా ఉన్నారా? స్నానానికి వెళ్దాం మనమందరం అని చెప్పి అమ్మవారు ఒక్కసారి ఇలా చూస్తున్నారు. సీర్మల్గుం ఆయప్పుడు చెల్వచ్చిరు మీర్గాను. అది కూడా గోపికలు ఎక్కడున్నాము? మనము బృందావనంలో ఉన్నాము, రేపల్లిలో నందగోకులంలో ఉన్నాము. మరి నందగోకులము సిరులు సంపదలతోటి నిండి ఉన్న ఊరు నందగోకులం, రేపల్లి. ఎప్పుడైతే శ్రీకృష్ణుడు లీలలు చేయడానికి జన్మించారు, ఆ క్షణమే వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి వైకుంఠం వదిలి నందగోకులం వచ్చేసింది. నందగోకులం వీధుల్లో తిరుగుతుంది లక్ష్మీదేవి. రమా క్రీడయతి. శ్రీమద్ భాగవతంలో శ్లోకంలో చెప్తారు సుఖదేవ గోస్వామి, రమా క్రీడయతి. రమ అంటే లక్ష్మి, లక్ష్మి వచ్చి ఆడుకుంటుందంట నందగోకులం వీధుల్లో ఏ క్షణమైతే కృష్ణుడు అవతరించారు. సీర్మల్గుం ఆయప్పొడి చెల్వ చీర్మీర్గా. సిరులు సంపదలతోటి నిండి ఉన్న ఓ రేపల్లెలో నివసించే ఓ గోపికలారా మీకే చెప్తున్నాను. కూర్వేల్ కొడుంతొలిలన్ నందగోపన్ కుమరన్. సరే వెళ్దాము. ఎక్కడికి వెళ్దాము? నందభవనానికి. స్నానం చేసి నందభవనానికి వెళ్తాము. అక్కడ నందమహారాజు ఉంటారు. మరి నందమహారాజు ఎలా ఉంటారు? ఒక పదునైన బల్లెం పట్టుకొని ఉంటారు ఎప్పుడు. మరి ఎందుకయ్యా ఆయనకి ఇంకేం పనిలేదా ఏంటి? నిజానికి కృష్ణుడు ఏ క్షణమైతే బృందావనంలో జన్మించారో, బృందావనంలో లీల చేస్తున్నారు, చిన్నప్పటి నుంచి రాక్షసులు రావడం మొదలుపెట్టారు. కంసుడు పంపించేవాడు. మరి ఎవరిని నమ్మడానికి లేదు. అందుకే నందమహారాజు కాపలా ఉంటున్నారు ప్రతి క్షణం. పూతన అందమైన యువతి రూపంలో వచ్చింది. పూతన గాలి రూపంలో తృణావర్తుడు వచ్చాడు. బండి రూపంలో శకటాసురుడు వచ్చారు. ఎవరిని నమ్మడానికి లేదు. బండిని నమ్మడానికి లేదు, గాలిని నమ్మడానికి లేదు, ఆడవారిని ఎవరిని నమ్మడానికి లేదు. రాక్షసులు ఏదో ఒక రూపంలో వస్తున్నారు కృష్ణుడికి హాని తలపెట్టడానికి. అందుకనే నందమహారాజు తానే స్వయంగా, ఆయన అహింసావాది, ఆయనేమి ఎవరినేమి చీమ కూడా హాని తలపెట్టరు. కానీ
కృష్ణుడిని రక్షించడానికి తానే పదునైన బెల్లం పట్టుకొని ఉన్నారు. ఊర్వేల్ కొడుంతొలిలన్ నందగోపన్ కుమరన్. కానీ చిన్ని కృష్ణుడికి నందమహారాజ్ అంటే కాస్త గౌరవము, భయము. మరి చిలిపి పనులు ఏం చేయరు ఆయన నందమహారాజు ఇంట్లో ఉన్నంత వరకు. ఏ క్షణమైతే నందమహారాజు కాస్త బయటికి వెళ్ళిపోతారో యశోద దగ్గర ఆయన ఆటలు సాగుతాయి. అందుకే కింద ఏరారంద కన్ని యశోద ఇలం సింగం. చిన్న సింగం అంటే సింహము, చిన్నపిల్ల సింహం, చిన్నపిల్ల సింహము. మరి చిన్నపిల్ల సింహం ఏం చేస్తుంది? తన తల్లి సింహం దగ్గర పైకెక్కి మరి అటు ఇటు ఎగిరి గంతులు వేస్తూ ఉంటుంది. మరి ఇక్కడ కూడా చిన్ని కృష్ణుడు యశోదమ్మ దగ్గర అన్ని ఆటలు సాగుతాయి. మరి యశోదమ్మకు దొరకడు. మరి కళ్ళకి కాటుకు పెడదామన్నా, తల దూదామన్నా, కాస్త వెన్నముద్దలు పెడదామన్నా దొరకడు. పరిగెత్తుతూ ఉంటాడు చిన్ని కృష్ణుడు, అస్సలు దొరకడు. మరి ఇక్కడ ఏరారంద కన్ని యశోదై, అందమైన కళ్ళు కలిగిన యశోద. ఇక్కడ యశోద యొక్క సౌందర్యం గురించి, సౌందర్యం అంటే వాత్సల్య ప్రేమ. యశోద ఇంతగా వాత్సల్య ప్రేమతోటి కృష్ణుడిని ప్రేమించేది. మరి కృష్ణుడు స్వయంగా ఇంతమంది తల్లులు ఉన్నారు, మరి ఎవరి ఒళ్ళో ఆడుకోలేదు కదా కృష్ణుడు. యశోద ఒళ్ళోనే ఎందుకు ఆడుకున్నాడు? యశోద వేలు పట్టుకొని నడిపిస్తేనే నడిచేవాడు, యశోద వెన్నముద్దలు తినిపిస్తేనే తినేవారు. ఎందుకని? యశోద స్తనామి యొక్క పాలనే తీసుకున్నారు. ఎందుకని? ఆవిడ వాత్సల్య ప్రేమ అటువంటిది. వాత్సల్య ప్రేమే మూర్తివంతమైన స్త్రీ రూపంలో ఉన్నారు యశోద. ఇంతగా వాత్సల్య ప్రేమతో మునిగి ఉంటారు యశోద. అందుకే ఏరారంద కన్ని యశోదై ఇలం సింగం. అందమైన మరి కళ్ళు కలిగిన యశోద, ఆవిడ దగ్గర ఈయన చిన్న సింహం పిల్ల గంతులు వేస్తూ ఉంటారు. దొరకడు చిన్ని కృష్ణుడు. కానీ నందమహారాజు దగ్గర మాత్రము అమ్మో చేతులు కట్టుకొని బుద్ధివంతుడిలాగా ఇలా కూర్చొని ఉంటాడు. మరి నందమహారాజు వస్తున్నారంటే చాలు, నాన్నగారు పిలిచారా అండి అన్నట్లుగా దగ్గరికి వెళ్ళి బుద్ధివంతుడిలాగా ఉంటాడు. కాస్త నందమహారాజు వెళ్ళిపోగానే యశోద దగ్గర దొరుకుతాను వచ్చి పట్టుకో అంటూ పరిగెత్తుతూ వెళ్ళిపోతాడు చిన్ని కృష్ణుడు. కార్పేని చెంగన్. మరి చిన్ని కృష్ణుడి యొక్క ఆయన యొక్క చూపు అత్యంత శీతలం. చిన్ని కృష్ణుడి యొక్క చూపు అత్యంత శీతలం. కార్మేని చెంగన్, చల్లని స్వభావము, చల్లని చూపు. చల్లని చూపు అంటే శీతలమైన చూపు అంటే ఆయన స్వభావమే శీతలం. కదిర్ మదియం పోల్ ముగత్తాన్. కానీ ఆయన యొక్క శరీరం యొక్క కాంతి సూర్యచంద్రుల కాంతి, కోటి సూర్య సమప్రభం. స్వామి యొక్క శరీరం నుంచి, దేహం నుంచి వచ్చే కాంతి కోటి సూర్య సమప్రభం. ఒకసారి గోపికలు ప్రతిసారి కృష్ణుడు తన తోటి స్నేహితులతోటి వెళ్ళి వెన్నను దొంగిలించడం, పాలు పెరుగు దొంగిలించడం, కుండల్ని పగలగొట్టడం ఇలా చేసేవారు. ఈ గోపికలు ఏం చేశారు? సరే చీకట్లో పెట్టేద్దాం, చీకట్లో పెడితే కనిపించవు కదా. కానీ చిన్ని కృష్ణుడి నుండి శరీరం, దేహం నుండి వచ్చే కాంతి ఇంతగా వస్తుంది కాంతి. మరి ఇంకా టార్చ్ లైటు, బల్బు ఇంకేం అక్కర్లేదు. ఆయన ప్రవేశించాడంటే చాలు, వెన్నముద్దలు, పాలు పెరుగు, కుండలు ఎక్కడున్నాయో కనిపిస్తాయి. మరి తన స్వతహాగా వచ్చే ఆ కాంతి నుండి ఆయన అన్నీ చూస్తున్నారు. ఎక్కడ పెరుగు కుండలు ఉన్నాయి, పాలు ఎక్కడ ఉన్నాయి అన్నీ చూస్తున్నారు. ఇంకా స్వతహంగా లైట్ ఏం అక్కర్లేదు. కదిరి మదియం పోల్ ముగత్తాన్, సూర్యచంద్రుల యొక్క కాంతి వస్తుంది స్వామి యొక్క శరీరం నుండి, దేహం నుండి. సరే, ఇక్కడ యశోద అమ్మవారు, ఆండాలమ్మవారు, సరే మనము నందభవనం వెళ్తాము స్నానం చేసి, మరి కృష్ణుడిని కలుస్తాము. మరి ఇక్కడ కృష్ణుడు అని చెప్పడం లేదు, అమ్మవారు నారాయణనే అని అంటుంది. మరి ఎందుకని? కారణం ఏంటి? నిజానికి
ఇంట్లో పెద్దలు ఎవరు ఒప్పుకోరు గోపికలు కృష్ణుడి దగ్గరికి వెళ్ళడానికి. ఒప్పుకుంటారా ఏంటి? ఎవరు ఒప్పుకోరు ఇంట్లో. కానీ ఇప్పుడు పరిస్థితి ఏమైంది? వర్షాలు పట్టం లేదు. కృష్ణుడు అన్నారు, సరే సరే వ్రతం చేస్తే వర్షాలు పడతాయి. మరి వ్రతం ఎవరు చేస్తారు? గోపికలు. మరి వ్రతానికి కావాల్సిన నియమాలు, సామాన్లు ఇవన్నీ ఎవరు ఇస్తారు? నందమహారాజు. నందమహారాజు అన్నారు, కృష్ణుడికి బాధ్యత ఒప్పచెప్పాము, కృష్ణుడు ఇస్తారు, మీరు కృష్ణుడి నుండి తీసుకోండి అని అన్నారు నందమహారాజు. మరి గోపికలందరూ ఎక్కడికి వెళ్తారు? కృష్ణుడి దగ్గరికి. నిజానికి కృష్ణుడి దగ్గరికి వెళ్ళడానికి ఎవరికి ఇష్టం లేదు ఇంట్లో వాళ్ళకి. కానీ ఇప్పుడు అవసరం వీరిది, వర్షాలు పడాలి, మరి పంటలు పండుతాయి కనుక వీరే దగ్గరుండి గోపికల్ని కృష్ణుడి దగ్గరికి వెళ్ళండి అని పంపిస్తున్నారు కదా. మరి ఇప్పుడే ఈ గోపికలు కృష్ణ అని పెద్దగా అరిచారనుకోండి, మొదలెట్టారు మళ్ళీ అని అంటారని చెప్పి, అందుకే ఇక్కడ ఆండాళ్ళ అమ్మవారు నారాయణనే ఇంకో పేరు చెప్తుంది. కృష్ణుడికి ఇంకో పేరు నారాయణనే. సరే సరే మనము స్నానం చేస్తాము, నారాయణుని యొక్క నామాన్ని స్మరిస్తూ బయలుదేరుతాము, నారాయణ నామాల్ని జపిస్తూ స్నానం చేస్తాము, నారాయణ యొక్క గుణాల్ని గానం చేస్తూ మళ్ళీ నందమహారాజు భవనానికి వెళ్తాము, నారాయణ గుణాల్ని గానం చేస్తూ. మరి నిజానికి స్నానం అనేది బాహ్య స్నానము. నది స్నానము, నీళ్ళతోటి చేసే స్నానము బాహ్య స్నానము. బాహ్యంగా శరీరంలో ఉండే మరి మురికి పోవడానికి. నిజానికి నిజమైన స్నానము కృష్ణుడు నారాయణుని యొక్క కళ్యాణ గుణాలులో మునిగి తేలడమే నిజమైన స్నానం. ఆ స్నానం గురించి అమ్మవారు అంటున్నారు. అందుకే నారాయణనే నమక్కే. మరి నారాయణ దగ్గరికి వెళ్తాం కదా మనం అందరం. ఆయన దగ్గరికి వెళ్తే మనకేం లభిస్తుంది? పరై తదువాన్. పరై అంటే ఒక భజన చేసే ఒక వాయిద్యం. ఈ వాయిద్యం గురించి ప్రతిసారి అమ్మవారు అంటారు, మనము వెళ్తున్నాము కృష్ణుడి దగ్గర. నిజానికి వీరికి వాయిద్యం అవసరం లేదు, వర్షాలు అవసరం లేదు, పంటలు అవసరం లేదు, వీరికి కృష్ణుడు కావాలి. గోపికలకి అమ్మవారు వారి స్నేహితులందరికీ కృష్ణుడు కావాలి. సర్వసాధారణంగా జీవులు అజ్ఞానంలో ఉంటారు. జీవులు ప్రతిసారి మందిరంకి వెళ్తారు, ఏదో ఒకటి అడుగుతారు, మాకు అది ఇవ్వండి స్వామి, ఇది ఇవ్వండి స్వామి, అలా అయితే బాగుంటుంది, ఇలా అయితే బాగుంటుంది, అది జరిగితే బాగుంటుంది, ఇది జరిగితే బాగుంటుంది అని ప్రతిసారి జీవులు భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి కోరుతారు. నిజానికి అజ్ఞానంలో ఉన్నట్లే. ఎందుకంటే నిజానికి జ్ఞానవంతులైతే మీకు ఏ వస్తువు అయితే ఎవరినైతే అడిగితే లభిస్తుందో మరి ఆయన్నే కోరుకుంటే అన్నీ ఉన్నట్లే కదా. కృష్ణుడినే కోరుకున్నారు, మరి కృష్ణుడినే కోరుకుంటే అన్నీ మీ దగ్గర ఉన్నట్లే కదా. మరి ఆ వస్తువును కోరుకుంటే స్వామి ఆ వస్తువు ఇస్తారు. కానీ ఇంకోటి కావాలంటే మళ్ళీ వెళ్ళి అడగాలి కదా కృష్ణుడిని. మళ్ళీ ఇంకోటి కావాలంటే మళ్ళీ వెళ్ళి అడగాలి కదా. ఇలా జన్మజన్మలు అడుగుతూ ఉంటారేంటి? పోనీ ఎవరైతే ఇవ్వగలరో ఆయన్ని కోరుకోండి, అన్నీ మీ దగ్గర ఉన్నట్లే కదా. నిజానికి అజ్ఞానంలో ఉన్నవారు మాత్రమే భగవంతుడిని ఏదో ఒకటి అడుగుతారు. మరి ఇంకొకటి ఇతర దేవతల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొక్కుతారు, పలాంది ఇవ్వండి స్వామి, పలాంది ఇవ్వండి, పలాంది ఇవ్వండి. నిజానికి భగవంతుడి దగ్గరికి వెళ్ళి భగవంతుడినే కోరేవాడు బుద్ధిమంతుడు. భగవంతుడి దగ్గరికి వెళ్ళి భగవంతుడిని మాత్రమే కోరేవాడు. స్వామి మీరు లభిస్తే చాలు, మీ సేవ లభిస్తే చాలు, ఇంకేం వద్దు స్వామి. మరి స్వామి కూడా చూస్తూ ఉంటారేంటి మీకు కావాల్సిన వస్తువులు? మరి అందుకే భగవద్గీతలో ఏమన్నాడు? ఉన్న వస్తువుల్ని రక్షిస్తాను, అవసరమైన వస్తువులు నేను ఇస్తాను నా భక్తులకి, అడగక్కర్లేదు నన్ను. మరి తన సేవకులు ఆకలితో ఉంటే స్వామి చూస్తూ ఉంటాడేంటి? తన సేవకులకి ఏది అవసరమో స్వామికి తెలియదా ఏంటి? మరి యజమానికి అన్నీ తెలుసు, సేవకులకి ఏం కావాలి. మరి సేవకులు ప్రత్యేకంగా అడగక్కర్లేదు, స్వామి అది అవసరం, ఇది అవసరం, అది కావాలి, ఇది కావాలి, అడగక్కర్లేదు. మరి అడిగారనుకోండి యజమాని అనుకుంటారు, అరే రే నాకు తెలియదా ఏంటి నీకేది కావాలో, మరీ అడుగుతున్నావు అంటే నేను ఎప్పుడు ఇవ్వనా ఏంటి, నేనేమన్నా పిసినారా ఏంటి, ఇవ్వడం లేదా ఏంటి? సరే సరే అడుక్కోను, నీకు అది అవసరం లేదు, నువ్వు అడుగుతున్నావు, నీకు ఇవ్వను, అది నీకు అవసరం లేదు కదా అది. మరి మళ్ళీ అడుగుతున్నావు, ఆ వస్తువు ఇస్తే
భక్తిలో ముందుకెళ్ళలేవు కదా, అందుకే ఇవ్వడం లేదు నీకు. భక్తి అనుకూలం మాత్రం కార్యార స్వీకార, భక్తి ప్రతికూలం మాత్రం వర్జన అంగీకార. భక్తికి అనుకూలమైన వస్తువులు మాత్రం నేను నా భక్తులకి ఇస్తాను. భక్తికి ప్రతికూలమైన వస్తువు ఏది ఇవ్వను నా భక్తులకి. మరి నా నుండి దూరం చేస్తారు అవుతారు. మరి అలాంటప్పుడు మరి ప్రతికూలం అనుకూలమై నేను ఏ వస్తువు అయితే వాడు అడుగుతున్నారో ఆ వస్తువు ఇస్తే నా నుండి దూరం అయిపోతారు. అప్పుడు వాళ్ళే అంటారు, స్వామి మీరు ఇచ్చారు అందుకే మేము దూరం అయిపోయాం అని మళ్ళీ నన్నే అంటారు. అందుకే వారికి అనవసరమైన వస్తువుని ఏది ఇవ్వను. అవసరం, భక్తికి అవసరమైన వస్తువులు మాత్రమే అడగకపోయినా ఇస్తాను. అవసరం అనుకూలమైనవి. మరి ప్రతికూలమైన వస్తువులైతే అడిగినా కూడా అరిచి గీ పెట్టినా కూడా నేను ఇవ్వను భగవంతుడు. కానీ ఇతర దేవతలు అది కాదండి. ఇతర దేవతలు కేవలం వారి గొప్పతనాన్ని చాటుకోవడానికి వారి భక్తులు ఏమడిగితే అది ఇచ్చేస్తారు. వారి గొప్పతనాన్ని చాటుకోవడానికి పూజ చేసేంత వరకు ఇలా చూస్తారు, చేయకపోతే ముఖం మార్చుకుంటారు. అరే నిన్న రాలేదు మొన్న రాలేదు ఇంకెళ్ళిపో, ఇంకో దేవత దగ్గరికి వెళ్ళిపోతున్నా నా దగ్గర రావడం లేదు వెళ్ళిపో అని అంటారు. కానీ భగవంతుడు స్వల్పం అప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. స్వల్పం భక్తి చేసినా కూడా కొన్ని కోట్ల జన్మల తర్వాత కూడా స్వామి జ్ఞాపకం పెట్టుకుంటాడు. అయ్యో అంతకుముందు జన్మలో ఇంత భక్తి చేశావు, మరి ఎక్కడికి వెళ్తావేంటి రా అని పిలుస్తారు స్వామి. ఇక్కడ కూడా పరై తరువాన్, పరై అంటే ఒక వాయిద్యం, భజన చేయడానికి కావలసిన వాయిద్యం. ఆ వాయిద్యము ఇస్తారు ఎవరు? నారాయణని, కృష్ణుడు ఇస్తారు. అందుకే మనం అక్కడికి వెళ్దాం. సరే వెళ్ళడం వల్ల మనం వ్రతం చేయడం వల్ల లాభం ఏంటి? మనకు కావాల్సింది కృష్ణుడు ఎలాగో లభిస్తారు. మరి జనాలకు కావాలి ఏంటి? వర్షాలు. పారోర్ పుగల్ పడిందు. మరి జనాలు లోకులకి వారికి కావాలి వర్షాలు. వారు కూడా మనల్ని పొగుడుతారు, అబ్బా ఈ గోపికలందరూ కూడా వ్రతం చేశారు, వ్రతం చేయబట్టి వర్షాలు పడ్డాయి, వర్షాలు పడబట్టి పంటలు పండాయి అని మనల్ని కూడా కీర్తిస్తారు. మనము వ్రతం చేస్తే జనాలందరూ కూడా మనల్ని మెచ్చుకుంటారు అని అమ్మవారు అంటున్నారు. ఏలోర్ ఎంబావాయ్, ఇదే మన వ్రతము. గోపికలందరూ అమ్మవారు చెప్పారు నిన్న, అందరూ వచ్చేసేయండి ఈ చెట్టు దగ్గరికి, మనం ఇక్కడ నుంచి బయలుదేరుతాము స్నానం చేయడానికి. అందరూ వచ్చేసారు. వచ్చేసిన తర్వాత అమ్మవారి ఇలా చూశారు. వారందరూ అంటున్నారు, సరే వ్రతం అని నిన్న అంతా చెప్పావు, సరే ఏం చేద్దాం ఏంటి, అందరం వచ్చేస్తాం. అప్పుడు అమ్మవారు చెప్తున్నారు, అబ్బా మార్గశీర్ష మాసం వచ్చింది, మంచి రోజులు వచ్చేస్తాయి, మనం ఏం చేద్దామంటే మొట్టమొదట స్నానం చేస్తాం. నీరాడ పోదుమీనో, స్నానం చేయడానికి మాతోటి వచ్చేవారందరూ రండి. మరి ఎక్కడికి వెళ్తాము స్నానం చేసి? నందమహారాజు నందభవనానికి వెళ్తాము. మరి అక్కడ ఎవరుంటారు? నందమహారాజు ఉంటారు. ఒక పదునైన బల్లెం పట్టుకొని ఉంటారు. మరి ఎందుకు? కృష్ణుడికి కాపలుగా ఉంటారు. నిజానికి నందమహారాజు ఎవరు? గురువు గారిని ఆశ్రయించిన తర్వాత గురువుగారి యొక్క కృప వల్లనే మనం లోపలికి ప్రవేశించగలం. గురువుగారి అనుమతి లేకుండా మనం లోపలికి ప్రవేశించలేము. సరే, ఇక్కడ అంతరార్థము నందమహారాజు గురువు. మరి యశోద ఎవరిక్కడ? మంత్రము. ఏ గురువుగారిని అయితే ఆశ్రయిస్తామో అప్పుడేం లభిస్తుంది? మంత్రం లభిస్తుంది. ఆ మంత్రాన్ని జపించడం వల్ల, కీర్తించడం వల్ల కృష్ణుడు లభిస్తాడు. అంతరార్థం ఇదన్నమాట. నందమహారాజు గురువుగారిని ఆశ్రయించాలి. ఆయన ఏమిస్తారు? ఆయన లోపలికి పంపిస్తారు యశోదమ్మ దగ్గరికి. మరి యశోదమ్మ ఏమిస్తుంది? మంత్రం. ఏ మంత్రాన్ని జపించడం ద్వారా, కీర్తించడం ద్వారా, అనుసంధానం చేయడం ద్వారా కృష్ణుడు లభిస్తాడు. కనుక గురువు కావాలి, మంత్రం కావాలి. ఈ రెండు అయితేనే కృష్ణుడిని, లోపల కృష్ణుడు ఉన్నారు, అప్పుడు కృష్ణుడు లభిస్తాడు అంటూ మొట్టమొదటి పాసురంలో అమ్మవారు కాలాన్ని పొగిడారు, కొనియాడారు. ఇది మన యొక్క వ్రతం అంటూ ఈ రోజుతోటి మనం మొట్టమొదట పాసురం చెప్పుకున్నాం. రేపు రెండో పాసురం మనం చెప్పుకుంటాం. ఒకసారి గోవిందనామాలు చెప్పుకొని ఈ రోజుకి మనం
శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్తవత్సల భాగవత ప్రియ నిత్య నిర్మల నీలమేఘ శ్యామ పురాణ పురుష పుండరీకాక్ష గోవింద హై గోవింద గోవింద హై గోవింద నందనందన నవనిత చోర పశుపాలక శ్రీ పాప విమోచన దుష్ట సంహార దురిత నివారణ శిష్య పరిపాలక కష్ట నివారణ గోవింద హై గోవింద వజ్రముకుచధర వరాహమూర్తివి గోపీజనలుల గోవర్ధనోద్ధర దశరథ నందన దశముఖమర్దన పక్షివాహన పాండవ ప్రియా గోవింద హై గోవింద మత్స్య కూర్మ మధుసూదన హరి వరాహ నరసింహ వామన భృగురమ బలరామానుజ బౌద్ధ కల్కిధర వేణుగాన ప్రియ వెంకటరమణ గోవింద హై గోవింద గోవింద హై గోవింద సీతానాయక శ్రిత పరిపాలక దరిద్ర జన పోషక ధర్మ సంస్థాపక అనాథ రక్షక ఆపద్ బాంధవ శరణగత వత్సల కరుణా సాగర గోవింద హై గోవింద కమలదలాక్ష కామిత ఫలద పాప వినాశక పాహి మురారి శ్రీముద్రాంకిత శ్రీవత్సాంకిత ధరణీ నాయక దినకర తేజ గోవింద హై గోవింద హై గోవింద పద్మావతి ప్రియా ప్రసన్నమూర్తి అభయహస్త ప్రదర్శన మర్త్యావతాయ శంఖచక్రధర సారంగ గదధర
विरजातिरस्त विरोधिमर्दन गोविंद हरि गोविंद गोविंद हरि गोविंद सालग्रामधर सहस्रनाम लक्ष्मी वल्लभ लक्ष्मणाग्रज कस्तूरितिलक कांचनाभनर गरुडवाहन गजराज रक्षक गोविंद हरि गोविंद वानर सेवित वारिधि बंधन ఏడు కొండలవాడ ఏక స్వరూప శ్రీరామకృష్ణ రఘుకుల నందన ప్రత్యక్ష దేవ పరమ దయాకర गोविंद हरि गोविंद वज्र कवचधर वैजयंती माला वड्डी कासुलवाड़ वसुदेव तनया बिल्वपत्रार्चिता भिक्षुक संस्तुता स्त्री पुंरूपा शिवकेशमूर्ति गोविंद हरि गोविंद गोविंद हरि गोविंद ब्रह्मांड रूपा भक्त रक्षक नित्य कल्याण नीरजनाभ याति राम प्रिया यारि सर्वोत्तम जनार्दन मूर्ति जगत साक्षी रूप गोविंद हरि गोविंद गोविंद हरि गोविंद अभिषेक प्रिया आपनिवारण रत्न किरीट रामानुजनुत स्वयं प्रकाश आश्रित पक्ष नित्य शुभप्रद निखिल लुकेश गोविंद हरि गोविंद गोविंद हरि गोविंद आनंद रूप आज्ञान्तरहित इह परदायक राज रक्षक परम दयालो पद्मनाभ हरे निर्मल वासा तुलसी वनमाल गोविंद हरि गोविंद शेषाद्रि निलया शेष साहिबी श्री श्रीनिवास श्री वेंकटेश गोविंद
గోవింద 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 గోవింద. ఈరోజు మొట్టమొదటి పాసురం చెప్పుకున్నాం, కాలాన్ని కొనియాడారు. వెంటనే స్నానానికి బయలుదేరే ముందుగా ఒక గోపి నిలబడి అమ్మవారిని అడుగుతుంది, సరే వ్రతం వ్రతం అంటున్నావు, నియమాలు ఏమైనా ఉన్నాయేంటి అని అడుగుతుంది. రేపు నియమాల గురించి చెప్తారు అమ్మవారు. ఎలా ఇప్పుడు హరినామం చేసుకోమని చెప్తాం మనం, స్వామి ఏమైనా నియమాలు ఏమైనా ఉన్నాయేంటి అని అడుగుతారు కదా, అలాగే అమ్మవారు చెప్తారు వ్రతం యొక్క నియమాలేంటి, ఏం చేయాలి ఏం చేయకూడదు. బోలో గోదారంగనాథ భగవానికి, శ్రీరంగపట్టణానికి, శ్రీవిల్లి పుత్తూరుకి, శ్రీ విష్ణు చిత్తుల వారికి, అనంతకోటి వైష్ణవ బృందకి, హరినామ సంకీర్తనకి, సమవేద భక్త బృందకి, శ్రీ తిరుప్పావైకి, శ్రీ ఆండాల అమ్మవారికి, శ్రీ రంగనాథ భగవానికి, శ్రీ రాధా గోపీనాథ స్వామికి, శిల గురుదేవుకి, శిల ప్రభుపాదకి, జై పూజవాద్రజన స్వామి భక్తి గంగర వనదేవ మహారాజుకి, సమవేద భక్త బృందకి, జై గౌర్ ప్రేమానంది. హరి హరి. హరే కృష్ణ హరే కృష్ణ.